కేసీఆర్ అక్కడ తుమ్మిడేటి దగ్గర నీళ్లు లేవు అన్నమాట. అది ఈటలది వ్యక్తిగత అభిప్రాయము, బీజేపీకి సంబంధం లేదని బీజేపీ వాళ్ళు అంటున్నారు. 200% తప్పని బీజేపీ గంగల కలవని వాళ్ళకి ఎన్నడూ రాష్ట్రం మీద పట్టింపు లేదు. ఉంటే అక్కడ వాళ్ళ ప్రభుత్వమే కదా ఉన్నది. 152 మీటర్లకు ఫడ్నవీస్ చెవులు పిండి ఇయ్యలేరా? వాళ్ళకి ఏమైనా సోయి ఉన్నదా బీజేపీ వాళ్ళకు? ఉంటే ఫడ్నవీస్ చెవులు పిండి ఎందుకు ఇయ్యారు 152 మీటర్లకు? ఈటల రాజేందర్ ఆర్థిక మంత్రి ఉన్నాడు కాబట్టి బీజేపీకి సంబంధం లేదు. అప్పుడు ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్నలు బీజేపీలో చేరినాక వచ్చినాయి కాదు. ఇంకోటి, ఈటల రాజేందర్ అనేవాడు సూర్యకాంతి పుష్పం కాదు, ఏ పార్టీలు ఉంటే ఆ పాట పాడడానికి. ఆయన ఒక నిజాయితీగా పనిచేసిన ఎమ్మెల్యే, నిజాయితీగా పనిచేసిన మంత్రి. బీజేపీ వాళ్ళు తానే అంటే తందానా అనే మనిషి కాదు ఆయన. అప్పటి విషయాలు అబద్ధాలు ఎట్లా చెప్తారండి? ఉన్న విషయం ఉన్నట్టు చెప్పిండు, బల్లగుద్దినట్టు. పార్టీ మారంగానే ప్రభుత్వంలో ఆయన చేసింది మారిపోతుందా? ఫైనాన్స్ మినిస్టర్గా ఆయన ఏం చేసిండో అదే చెప్తాడు ఆయన. అప్పుడేమన్నా బీజేపీ పెత్తనం ఉంది ఆయన మీద? కానీ అప్పుడు కేసీఆర్ మొత్తం నిర్ణయం అంతా కేసీఆర్దే బాధ్యత, తనకేమి సంబంధం లేదన్నట్లుగానే. అంటే ఆయనకేం సంబంధం లేదు. కేసీఆర్ది బాధ్యత అంటే ముఖ్యమంత్రి కాబట్టి బాధ్యత వహించాలి. ఇప్పుడు మేడిగడ్డ కూలడానికి ఆయనకి ఏం సంబంధం ఉన్నది చెప్పు? మేడిగడ్డ కూలింది అనుకుందాం, కుంగింది అనుకుందాం, ఆయనకి ఏం సంబంధం కేసీఆర్కు? ఆయన ఎలక్షన్ స్ట్రాటజీలో ఉన్నాడు. అప్పుడు ఆ రాత్రి పోయి ఆయన అక్కడ బాంబులు పెట్టిండా?